నేతల పనితీరు, ప్రజల ఆదరణ బట్టి అభ్యర్థులకు తెలుగుదేశం అవకాశం కల్పించింది. గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావించిన అధిష్టానం ఆ మేరకు విస్తృత కసరత్తు తర్వాత జాబితా వెల్లడించింది. మంత్రులు, సీనియర్ నేతలకు మరోసారి బరిలో నిలిచే అవకాశం ఇచ్చింది. కోస్తా జిల్లాల అభ్యర్థులకు చాలా వరకు తొలి జాబితాలోనే చోటు కల్పించారు. శాసనసభ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల తొలి జాబితాను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 126 మందితో జాబితాను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్, పలాస గౌతి శిరీష, టెక్కలి అచ్చెన్నాయుడు, పాతపట్నం కలమటి వెంకటరమణ, శ్రీకాకుళం గుండ లక్ష్మీదేవి, ఆమదాల వలస కోన రవికుమార్, ఎచ్చెర్ల కిమిడి కళా వెంకట్రావు, నరసన్నపేట బగ్గు రమణమూర్తి, రాజ్యం సీటును కొండ్రు మురళీమోహన్ కు కేటాయించారు. విజయనగరం జిల్లా కురుపాం స్థానాన్ని జనార్దన్ థాట్రాజ్, పార్వతీపురం బొబ్బిలి చిరంజీవులు, సాలూరు భంజిదేవ్, బొబ్బిలి సుజయ్ కృష్ణ రంగారావు, చీపురుపల్లి కిమిడి నాగార్జున, గజపతి నగరం కెఏ నాయుడు, ఎస్కోట స్థానాన్ని కోళ్ల లలిత కుమారికి ఇచ్చారు. విశాఖ తూర్పు బరిలో మరోసారి వెలగపూడి రామకృష్ణ నిలవనుండగా విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్, విశాఖ ఉత్తర గంటా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ పీజీవీఆర్ నాయుడు, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు, అరకు కేడారి శ్రావణ్, పాడేరు గిడ్డి ఈశ్వరి, అనకాపల్లి పీలా గోవింద్ సత్యనారాయణ, యలమంచిలి పంచకర్ల రమేష్ బాబు, పాయికరావుపేట నుంచి బంగారయ్యకు అవకాశం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో చాలా వరకు సిట్టింగులు లేదా గతంలో పోటీ పడిన వారికే తెలుగుదేశం అవకాశమిచ్చింది. తుని నుంచి యనమల కృష్ణుడు, ప్రత్తిపాడు వరుపుల రాజా, కాకినాడ గ్రామీణం పిల్లి అనంతలక్ష్మి, పెద్దాపురం చిన్నరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ వనమాడి వెంకటేశ్వరరావు, రామచంద్రపురం తోట త్రిమూర్తులు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు, పి గన్నవరం నేలపూడి స్టాలిన్ బాబు, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజానగరం పెందుర్తి వెంకటేష్, రాజమహేంద్రవరం అర్బన్ ఆదిరెడ్డి భవానీ, రాజమహేంద్రవరం గ్రామీణం గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ బరిలో దిగనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ స్వల్ప మార్పులతో అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆచంట నుంచి పితాని సత్యనారాయణ, కొవ్వూరు వంగలపూడి అనిత, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, భీమవరం పులపర్తి రామాంజనేయులు, ఉండి వేటుకూరి వెంకట శివరామరాజు, తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, తాడేపల్లిగూడెం ఈలి నాని, దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఏలూరు బడేటి బుజ్జి, గోపాలపురం ముప్పుడి వెంకటేశ్వరరావు, చింతలపూడి సీటు కర్రా రాజారావుకు ఖరారు చేశారు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి కెఎస్ జవహర్ పోటీ చేయనుండగా నూజివీడి స్థానాన్ని ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు కేటాయించారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్, గుడివాడ దేవినేని అవినాష్, కైకలూరు జయమంగళ వెంకటరమణ, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, పెనమలూరు బోడే ప్రసాద్, విజయవాడ పశ్చిమ షబానా ఖాతూన్, విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, మైలవరం దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య పోటీ పడనున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి కొన్ని మార్పులతో తెలుగుదేశం జాబితా వెల్లడించింది. మంగళగిరి స్థానం నుంచి మంత్రి నారా లోకేష్ పోటీ చేయనుండగా పెదకూరుపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, తాడికొండ శ్రీరామ్ మాల్యాద్రి, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగాని సత్యప్రసాద్, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రత్తిపాడు డొక్కా మాణిక్య వరప్రసాద్, గుంటూరు పశ్చిమ మద్దాల గిరి, గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్, చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావుకు కేటాయించారు. సత్తెనపల్లి నుంచి కోడలి శివప్రసాదరావు, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల సీటును ఎరపతినేని శ్రీనివాసరావుకు కేటాయించారు.